శివన్నారాయణ ఎందుకు తాతయ్య నువ్వంత కోపంగా ఉంటావు? వా దక్షిణామూర్తి పేరెత్తంగానే కార్తీక్ అంటాడు, మీకేం తెలుసురా దక్షిణామూర్తి ఎలాంటి వాడో? మీ అత్తయ్య మీ మామయ్యని పెళ్లి చేసుకున్నప్పుడు సుమిత్ర చచ్చిపోయిందని సుమిత్ర ఫోటోకి దండ వేస్తాడు. అలాగే తల మీద నీళ్ళు పోసుకొని నా కూతురు చచ్చిపోయిందని అని అంటాడు. మీకేం తెలుసురా వాడి గురించి, దక్షిణామూర్తి గురించి అని అంటూ ఉంటాడు. అయినా ఎందుకు తాతయ్య అంత కోపం అంటే, వాళ్ళ సుమిత్ర కడుపుతో ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ సుమిత్రను చూడనందుకు వస్తే సుమిత్ర వాళ్ళ అమ్మని కూడా ఉండకుండా చేస్తాడు. మీకేం తెలుసురా దక్షిణామూర్తి గురించి? వాడంతా పని చేస్తే నేను ఎలా మాట్లాడతాను వాడితోని? వాడు చేసింది ఏమన్నా బాగుందా అని శివన్నారాయణ అంటూ ఉంటాడు. మీ అత్తని చూడనందుకు వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మను కూడా లేకుండా చేస్తాడు. వీడి గురించి మీకేం తెలుసురా అని అన్నప్పుడు అందరూ షాక్ అవుతూ ఉంటారు. మీరు వాడి గురించి ఇంకెప్పుడు దక్షిణామూర్తి గురించి ఇక్కడ మాట్లాడొద్దు అని అనగానే నిజం తెలిసిన అందరూ షాక్లో ఉంటారు.